తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోందా? దీనిపైనే హైదరాబాద్ లో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇవాల్టి మీటింగ్ లో ఏ అంశాలు చర్చిస్తున్నారు? ఈ మీటింగ్ తో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందా? టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇప్పుడు సమీక్షా సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎజెండా గాని అంటే త్వరలోనే ఉంటాయని అనుకోవచ్చా? ఇది ఒక హై లెవెల్ మీటింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రివ్యూ మీటింగ్కి సంబంధిత మంత్రితో పాటు కేవలం ముఖ్యమంత్రి అధికారులు మాత్రమే హాజరవుతారు. కాకపోతే రొటీన్కి భిన్నంగా ఈరోజు జరుగుతున్న ఈ రివ్యూ సమావేశానికి, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి, అట్లాగే మంత్రులు పొంగులేటి, సంబంధిత మంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. అధికారులు కూడా హాజరయ్యారు. మెయిన్గా ప్రధాన ఎజెండా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పంచాయతీ గడువులు ముగిసి, పంచాయతీ కాలపరిమితి ముగిసి ఏడాది కావస్తుంది. ఫిబ్రవరి 1కి మరో 3 రోజుల్లో ఏడాది పూర్తి కావస్తుంది. సో దీని నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలన్న దానిపైనే ప్రధానంగా ఎజెండాగా ఈ మీటింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఎప్పుడు రిజర్వేషన్స్ ఖరారు చేయాలి. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ అపాయింట్ చేసింది ప్రభుత్వం. సో ఆ కమిషన్ నివేదిక తీసుకొని రిజర్వేషన్ల ఖరారుపై కూడా విస్తృతంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పంచాయతీ ఎలక్షన్స్లని ఈ ఫిబ్రవరి నెలలో పెట్టాలా, లేకపోతే మార్చి 31 వరకు ప్రజాపాలనకు సంబంధించిన 4 పథకాల అమలు చేయాల్సి ఉంది. సో ఈ 4 పథకాలను అమలు చేయాలంటే ఒకవేళ ముందుగానే కోడ్ కనుక వస్తే 31లోగా పూర్తి అయ్యే అవకాశం ఉండదు. 31 తర్వాత, మార్చి తర్వాత ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి ఏప్రిల్ ఎగ్జామ్ సీజన్ కాబట్టి ఎగ్జామ్స్ ఉంటాయి. సో పంచాయతీ ఎన్నికల నిర్వహించాల్సిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు సగం మంది ఉంటారు కాబట్టి సో వారందరికీ కూడా ఈ స్కెడ్యూల్ అనేది సెట్ కాకపోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఎర్లీగా నిర్వహించాలా, లేకపోతే ఆఫ్టర్ ఏప్రిల్, మే తర్వాత జూన్, జూలైలో నిర్వహించాలనే దానిపైన ప్రత్యేకంగా అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఒకవైపు రిజర్వేషన్స్, మరోవైపు ఎగ్జామ్స్, మరోవైపు ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్. సో ఈ అంశాలను ప్రధాన ఛాలెంజెస్గా ప్రభుత్వం ముందున్నాయి. 31లోగా, మార్చి 31 వరకు ఈ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్ జరగనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. సో దీనికి సంబంధించి ఒకవేళ కనుక స్కెడ్యూల్ కనుక వస్తే, నోటిఫికేషన్ స్కెడ్యూల్ కనుక వస్తే పూర్తి స్థాయిలో వీటన్నింటినీ ఆపేయాల్సి ఉంటుంది. సో రైతు భరోసా నిధులు ఇవ్వకుండా, అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా గ్రౌండ్లోకి వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేయొచ్చు అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. సో దాంతో భాగంగానే ఎప్పుడు నిర్వహించాలనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఈలోపే నిర్వహించాల్సి వస్తే ఎప్పట్లోగా మనం డెడ్ లైన్ పెట్టుకొని పథకాలన్నింటినీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయవచ్చు. 31 పెట్టుకున్నప్పుడు, మార్చి 31 పెట్టుకున్నప్పుడు కూడా దానికి బిఫోర్ ఎప్పుడు కంప్లీట్ చేయవచ్చు అనే దానిపైన కూడా కసరత్తు జరుగుతుంది. ముఖ్యమంత్రి అయితే ఈరోజు ఒక క్లారిటీకి వచ్చే, ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలాసేపటిగా, గంటకు పైగా అవుతుంది రివ్యూ. ఇంకొక 2 గంటల పాటు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.